నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి గల్లీ గ్యాంగ్స్టార్ మూవీ టీం మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి అన్న, అసలు ఈ ఒక గల్లీ గ్యాంగ్స్టార్ మూవీ తీయడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అంటే నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. సో దాన్ని బట్టి ఒక మంచి సినిమా చేయాలి, మంచి నేచురాలిటీకి తగిన నేటివిటీకి తగిన సినిమా చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ సినిమా చేశాను. అయితే ఒక నెల్లూరు గ్యాంగ్ అంతా దీంట్లోనే ఉందని చెప్తున్నారు. అంటే నెల్లూరు గల్లీ లీడర్స్ అంతా, అంటే యూత్ అంతా దీంట్లో ఉందని చెప్తున్నారు. అసలు నెల్లూరు వాళ్ళని ఎందుకు తీసుకున్నారు? అంటే నెల్లూరు వాళ్ళని ఎందుకు తీసుకున్నానంటే నేను కూడా నెల్లూరునే కాబట్టి. సో వీలైనంత వరకు మంచి, అంటే నెల్లూరు వాళ్ళనే కాదు, ముఖ్యంగా యాక్టింగ్ తెలిసి మేజర్లీ ఈ సినిమా కోసం ట్రావెల్ చేయగలిగి కష్టపడిన వాళ్ళని కూడా తీసుకున్నాం. బయట నుంచి వైజాగ్, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి కూడా కొంతమంది యాక్టర్స్ తీసుకున్నాం. మేజర్లీ నెల్లూరు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి ఈ మూవీలో. అదే ప్రధానంగా ఈ యొక్క మూవీ మొత్తం ఆల్మోస్ట్ నెల్లూరులోనే తీశారని చెప్తున్నారు. అది కూడా ఏదో శ్మశాన వాటిక గురించి ఏదో దీంట్లో రోల్ బాగా ఉందని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఆ శ్మశాన వాటిక గురించి ఏంది అసలు? అంటే కథకు తగినట్టు వీలైనంత వరకు మేజర్లీ షూట్ అంతా శ్మశానంలో జరిగిందండి. సో అక్కడ వాళ్ళ లైఫ్ స్టైల్ని చూపిస్తూ మన క్యారెక్టర్కి తగ్గట్టు కొన్ని పాత్రలు అక్కడ షూట్ చేయడం జరిగిందండి. అయితే ఈ యొక్క మూవీలో ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు మీరు? ఇబ్బందులు అంటే దాదాపు షూటింగ్ స్పాట్లో కొంతమంది వచ్చి మేము లొకేషన్ దగ్గర చేసుకుంటున్నప్పుడు కరెంట్ ఆపేయడం కూడా జరిగింది. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డాం. సెకండ్ వేవ్ కరోనాలో అయితే ఆల్మోస్ట్ షూటింగ్ ఆగిపోయింది. 2 or 3 times మూవీ షూట్ ఆగిపోయి తర్వాత మళ్ళీ యాక్టర్స్ అందరిని గ్యాదర్ చేసుకుని మళ్ళీ యాక్టర్స్ సపోర్ట్ వల్ల కొద్దిగా ముందరకు వచ్చి ప్రొడ్యూసర్ గారు ఆయన చాలా వరకు అనుకున్న దానికన్నా 4 రెట్లు మద్దతు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు సినిమా కోసం. దానివల్ల అప్పుడు స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎండ్ అయింది సినిమా. రేపు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా సినిమా సగంలో ఆ పోలీసులో ఏదో గొడవ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి అసలు పోలీసులు గొడవ? అంటే గొడవ అంటే మేము అక్కడ షూట్ చేస్తున్నప్పుడు కొంచెం రాత్రిపూట శ్మశానాలు చేస్తున్నప్పుడు ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట, ఇక్కడ ఏదో చేస్తున్నారు శ్మశానాలు అన్నట్టు. కొంతమంది వచ్చి అక్కడ శవాలు కూడా పోయాయి అన్నట్టు ఏదో కంప్లైంట్ ఇచ్చారు. అంటే అప్పుడే ఫ్రెష్గా చనిపోయిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు బాడీ పార్ట్స్ తీసుకెళ్ళడం ఇలా ఏదో సంథింగ్ ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా వచ్చింది. మాకు తెలిసిన బ్రదర్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడికి వచ్చి ఏంటి అది ఇదని మాట్లాడి అక్కడితో వీలైనంత వరకు ఇష్యూ సాల్వ్ అయిపోయింది. తర్వాత పోలీస్ వారు కూడా షూటింగ్కి సపోర్ట్ చేశారండి. అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతుందా, అలాంటి బిగ్ స్క్రీన్ ఏంది అసలు? 2 రాష్ట్రాల్లోనా ఓన్లీ నెల్లూరు వరకే? 2 రాష్ట్రాల్లో రేపు జూలై 26వ తేదీ రిలీజ్ అవుతుందండి. ఆల్మోస్ట్ 50 to 60 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మూవీ. అండ్ థియేటర్ రిలీజ్ తర్వాత ఓటీటీ ఉంటుందండి. అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది? అంటే ఎమోషనా లేకుంటే ఎట్లా హర్రర్ మూవీ ఎట్లా ఎలా ఉండబోతుంది? హర్రర్ అయితే కాదండి, ఇది యాక్షన్ డ్రామా మీద ఉంటుంది, నడుస్తుంది. వీలైనంత వరకు కొన్ని పాత్రల్ని, మనుషుల రియాలిటీని, పరిస్థితులు తగ్గట్టు మనుషులు ఎలా మారుతుంటారు, నిజ జీవితంలో స్లమ్ లైఫ్లో పుట్టి పెరిగిన జనాలు ఎలా ఉంటారు అనేది చెప్పడం ఈ కథ ముఖ్య ఉద్దేశం అండి. అయితే ఈ యొక్క శ్మశాన వాటికలో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అంటే ఒకవైపు శ్మశానం కాలుతూ ఉంటుంది, ఒకవైపు వాళ్ళకి ఆకలేసినప్పుడు వాళ్ళు అన్నం తింటారు. ఆ వాసనకి అంటే చెప్పాలంటే ఎలాగో ఉంటుంది. అటువంటి పాత్ర ఏమైనా ఉందా దీంట్లో? అలాంటి పాత్రలు 2 ఉంటాయండి. కర్రోడు తప్పెట్లు పాత్రలు 2 ఉంటాయి. సో వాళ్ళైతే పూర్తి స్థాయిలో ఆ శ్మశానంలో తినడం, అక్కడే పడుకోవడం, సో అక్కడున్న జనాలతో వాళ్ళు కలిసిపోయారండి. మన హీరో గారు ఉన్నారు, హీరో గారితో మాట్లాడతారు. చెప్పండి, అసలు మీకు ఈ యొక్క మూవీలో ఎలా అనిపించింది? ఇప్పుడు హాయ్ అండి, నా పేరు భరత్ మహాన్ అండి. ఈ మూవీలో తప్పెట్లు అనే క్యారెక్టర్ రోల్ చేశాను నేను. మీరు అడిగినట్టు ఇప్పుడు ఆ శ్మశానం లేదంటే కాలే శవాల పక్కన ఇట్లా ఇబ్బందులన్నీ పడ్డారన్నారు. ఆ క్యారెక్టర్ నాదేనండి. లిటరల్లీ ఇప్పుడైతే స్టైల్గా కూర్చోన్నాం, కానీ అక్కడ శ్మశానంలో వితౌట్ షర్ట్, వితౌట్ లుంగి, ఒక ఏదో చెడ్డీ, ఫార్మాలిటీగా ఒక చెడ్డీ ఇచ్చేవాడు. శ్మశానాల మీద పడుకోబెట్టడం, లేదంటే అక్కడే కొన్ని నైట్స్ షూట్ జరగడం, ఇలాంటివన్నీ జరిగాయి. బేసికల్లీ ఇక్కడ ఏమవుతుందంటే మా బడ్జెట్ కానీ మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చిన సపోర్ట్ చాలా గొప్పదని చెప్పాలి. ఇప్పుడు దాకా థియేటర్ రిలీజ్ దాకా వచ్చిందంటే అది కన్ఫామ్గా ఆయన సపోర్ట్ అని అనుకుంటాం. ఒక్కసారి మూవీ బ్రేక్ అయితే
నెక్స్ట్ స్టార్ట్ చేసే పొజిషన్లో అయితే మా టీం లేదు. సో బ్రేక్ అవ్వకూడదు. అలాంటిది సగటు మనిషికి షేక్ హ్యాండ్ ఇవ్వలేని పరిస్థితి కరోనా. ఆ కరోనా పరిస్థితిలో బయటకు వచ్చి షూట్ చేసి కొంతమంది యాక్టర్స్ ఆ కరోనా పాజిటివ్ రావడం, మళ్ళీ బయటికి రావడం, ఈ గడ్డాలు, ఈ జుట్టు ఇదంతా మెయింటైన్ చేయడం, మేకవర్, ఇవంతా ఒక లవ్ స్టోరీకో ఫ్యామిలీ డ్రామాకో దానికంటే రెండింతలు కష్టం. నార్మల్గా ఏంటంటే మనం ఒక లవ్ స్టోరీ అంటే హీరో మామూలుగా క్లీన్ అండ్ గ్రీన్గా లేదంటే డిగ్నిటీగా ఉంటాడు, అట్లా ఉంటుంది. మాదేంటంటే ఆ కటింగ్ పెరగకూడదు, తగ్గకూడదు. సో దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈవెన్ ఏంటంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ అనే మూమెంట్లో కూడా వెళ్ళట్లేదు. కనీసం నాతో పాటు నా క్యారెక్టర్తో పాటు నాకు ఇద్దరు సపోర్టింగ్ రోల్స్ ఉంటాయి. దాంతోపాటు ఒక స్కల్ అనేది ఉంటుంది మాకు. ఆ స్కల్ని కూడా ఆర్టిఫిషియల్గా చేసే మూమెంట్లో లేం. దాన్ని కూడా ఒరిజినల్గా ప్రిపేర్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకుని మూవీ అంతా ఎంటైర్ మూవీ మొత్తం దాన్ని కవర్ చేసుకుంటూ తిరిగాము. సో ఒరిజినల్ మాస్ కల్ట్ మూవీ ఇది. నెల్లూరు రోడి కల్ట్ బొమ్మ. కంపల్సరీ మీరందరూ వచ్చి వాచ్ చేసి మాకు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మా యాక్ట్రెస్ ప్రతి ఒక్కరూ కరోనా టైంలో ఆ మూమెంట్స్లో ఇంట్లో ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ వచ్చినా శ్మశానం అనే ఒక మూఢనమ్మకాన్ని దాటి ఆ డబ్బు అనే మ్యాటర్ మా మూవీలో లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొన్ని ఖర్చుల కోసం డబ్బులు కావాలి, కెమెరాకి కావాలి, వేరే వాటికి కావాలి. బట్ ఏంటంటే ఇక్కడ మనీని దాటి మరీ మూవీ ఒక ప్యాషన్ ఉంటే ఎలా ఉంటుంది అనేది గల్లీ గ్యాంగ్స్టర్స్ యాక్టర్స్ ఖచ్చితంగా చూపిస్తారు. హీరోయినా అంటే మీరు ట్రైలర్లో చూస్తే ఒక లిప్ లాక్ ఉందండి, కాస్త ఏదో అలా వచ్చి వెళ్తుంది. ఆ లిప్ లాక్ కోసం రావట్లేదని కొట్టి తీసుకెళ్ళిందండి. లేదు, కొట్టించిన మనిషి మన వెంకటేషే అంతే. అంటే అది ఆ సీన్లో భాగమే. ఆ కోపంతో మన విలన్ గారిని కూడా ఏదో కొట్టారని చెప్పి చెప్తున్నారు. విలన్ గారి మీరు మాట్లాడుతున్నారు ఏంది అసలు? హీరో గారు ఆ హీరోని చెప్పలేదు కొట్టేవారికి మీ మిమ్మల్ని ఆ కోపం అంతా మీ మీద తీర్చుకున్నారని చెప్పేసి చెప్తున్నారు. నా మీద తీసుకునేది కాదు, కానీ యాక్చువల్ నా పేరు మురళీకృష్ణారెడ్డి అండి. నెల్లూరులో నేను చేసిన సినిమా ఇది 3వ సినిమా. అందరూ కష్టపడి చేసాము, శ్రమపడి చేసాము అనేదానికన్నా రక్తం చిందించి మరీ ఆరోగ్యాలను పణంగా పెట్టి చేసిన కష్టపడి చేసిన సినిమా 4 సంవత్సరాల కష్టం. ఇది రేపు 26వ తారీఖు థియేటర్లో చూడబోతున్నాం. యాక్చువల్గా దీంట్లో నా పేరు గోల్డ్ రెడ్డి. యాక్చువల్గా దీంట్లో నా క్యారెక్టర్ ఎలా ఉండదంటే, ప్రపంచంలో వాడంటే ఎదవ, లుచ్చ, పనికిమాలోడు ఎక్కడ ఉండను ఆ విధంగా నన్ను చిత్రీకరించారు మా వెంకటేష్ కొండిపోగా డైరెక్టర్ గారు. క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. సినిమా అయితే మాత్రం తప్పకుండా ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అందరూ కలిసి చూడదగ్గ సినిమా ఇది. తప్పకుండా రేపు మీరు అందరూ కూడా థియేటర్లోకి వచ్చి ఆ సినిమాని చూసి ఆదరించి మాలాంటి వారికి సపోర్ట్ నిలుస్తారని చెప్పనేసి నేను భావిస్తున్నాను. రకంగా యాక్చువల్గా మా నెల్లూరు యాక్చువల్గా అందరూ ఏదో 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి సినిమాలోకి పోతారు అనుకోకుండా నా 45 ఇయర్స్లో నేను సినిమాలోకి ఫస్ట్ అడుగు పెట్టడం జరిగింది. ఎటువంటి అనుభవం లేకుండా చాలామంది నాటకాల నుంచి వస్తారు, లేదంటే యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ చేసి వస్తారు, ఏం చేయలేదండి. అలా చేసిన తర్వాత నాకు 3వ సినిమాగా ఇదే అవకాశం వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో పుష్ప 2 దాకా వెళ్ళగలిగాను. పుష్ప 2 కూడా షూటింగ్ అయింది, దాంట్లో యాక్ట్ చేశాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ద్వారా నేను హైదరాబాద్ దాకా పోయగలిగానంటే థ్యాంక్ యూ. సుమన్ గారు మీరు చెప్పండి, ప్రెసెంట్ సొసైటీలో ఒక ఇదిగా ఉంది, మీకు క్యారెక్టర్ కూడా ఉమెనైజర్గా క్యారెక్టర్ ఇచ్చారు, అంటే ఎలా పెరగబోతుంది? ఈ సొసైటీలో చాలా ఇబ్బందిగా ఉంది ఉమెనైజర్ అనేది, మీ క్యారెక్టర్ ఎలా పెరగబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ముత్యాల నాయుడు అండి. సినిమాలో ఉన్న క్యారెక్టర్ పేరు వచ్చేసి శోభన్ బాబు. చెప్పాలంటే మామూలుగా ఒక నటుడికి వాడు ప్రూవ్ చేసుకోవడానికి వాడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే చేయాలి. అలాగా నేను ఏ క్యారెక్టర్ అయినా సరే ఇచ్చినా, అడుక్కు తినే క్యారెక్టర్ ఇచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నాను. దాంతో కంపేర్ చేస్తే ఈ ఉమెనైజర్ చాలా బెటర్ అనిపించిందండి. సో ఈ ఉమెనైజర్ కూడా ఎలా అంటే, మనం చూసే మూవీస్లో వాటిల్లో చూస్తే కొద్దిగా చూడ్డానికి కాస్త అంటే ఫన్నీగా ఉంటాయి, కొద్దిగా సీరియస్గా ఉంటాయి. ఎవరికంటే బుద్ధుడికి కూడా కోపం తెప్పించేలాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట. అలాగా నాకు దీని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అంటే ఒక విలన్ అంటే ఒక పవర్ఫుల్ విలన్కి ఒక తమ్ముడుగా మీకున్న ఏదైతే అమ్మాయిలంటే ఎవరైతే మీకు పిచ్చుందో
అలా ఉండి దందా మొత్తం చూసుకునే క్యారెక్టర్ అండి మీది అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా నాకు అంటే నార్మల్గా డ్యూటీ ఉంటాయి కదండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ సర్దుకోవాలి, యూనిఫామ్ వేసుకోవాలి, తలదూకోవాలి, నీట్గా బొట్టు పెట్టుకోవాలి, ఇవన్నీ అన్నారు కదా. అలాగా ప్రతి ఒక్కటి నాకు చెప్పారు. మీరు ప్రతిరోజు మల్లెపూలు చుట్టుకోవాలి, మీరు కిళ్ళీలు వేసుకోవాలి, తర్వాత మీరు మీ మేనరిజం అంతా మీరు చూపించాలి అని చెప్పారనమాట. దాంతో ఇంకా అది మెయింటైన్ చేయాల్సి వచ్చింది. కొంచెం గట్టిగానే ట్రై చేసాం. ఈ యొక్క మూవీ కానివ్వండి, ఏదైనా కానీ బిజినెస్ కానివ్వండి, ఏదైనా నెల్లూరు వాళ్ళు ఏలు పెడితే చాలు అది ఒక సక్సెస్ అవుతుందని చెప్తున్నారు. అయితే రాజకీయ రంగంలో చూసుకున్నా, బిజినెస్ రంగంలో చూసుకున్నా, ఏ రంగంలో చూసుకున్నా నెల్లూరు వాళ్ళు ఏలు పెడితే చాలు అది సక్సెస్ఫుల్ అవుద్దని చెప్తున్నారు. అయితే ఈ మూవీలో మీ క్యారెక్టర్? నా పేరు అబ్దుల్ అజీజ్ అండి. ఈ మూవీలో నా క్యారెక్టర్ మూగోడు క్యారెక్టర్ ఇచ్చారు. ఈ మూవీలో క్యారెక్టర్ ఏంటంటే కొంచెం ఒక క్లూ అయినా ఇవ్వగలుగుతారా? ఒక పవన్ కళ్యాణ్ సీల్ ఉందంటే దాని క్యారెక్టర్ ఉందండి. దాంట్లో పవన్ కళ్యాణ్కి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నానండి. నేను చెప్పండి, మీ క్యారెక్టర్ ఏంది ఈ సినిమా? చెత్తోడండి, చెత్త నా కొడుకుడు. సో చెత్తోడు క్యారెక్టర్ చేశాను. సో ఆ చెత్తోడు చేసే చెత్త పనులు, ఆ చెత్త చుట్టూ జరిగే పరిస్థితులనే యాక్చువల్లీ మనం ఈ సినిమాలో చూపించడం జరిగింది. అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మాస్ కల్ట్ సినిమా ఇది. నెల్లూరుడి సత్తా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా. సో నెల్లూరు సినిమా వాళ్ళకి అంటే లైక్ నెల్లూరు అంటే బేసిక్గా సినిమా రివ్యూ ఇవ్వడానికి ఫస్ట్ నెల్లూరు ప్రయారిటీ ఇస్తారు. మరి నెల్లూరులో ఉన్న పుర ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం. ఈ సినిమాని థియేటర్లో చూడండి, చూసి సినిమా బాగుంటే 10 మందికి చెప్పండి. ఒక్కటి మాత్రం చెప్పగలం, సినిమా బాగాలేదు అని మీరు గనక అనుకుంటే మీ టికెట్ డబ్బులు నేను వెనక్కిస్తా. ఇంతకు మించి నేనేం చెప్పలేను. డైరెక్టర్ గారు ఇప్పటికే నెల్లూరు వాళ్ళు 100 టికెట్లు బ్లాక్లో పెట్టారు అని చెప్తున్నారు. ఎంత బడ్జెట్తో అసలు మీరు అంటే ఇంచుమించు అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తీయటం అంటే ఆషమాషిక్ కాదు, ఎంత స్ట్రెస్ తీసుకోవాలా, మనీ ఎంతో కూడింది. అయితే ఎంత బడ్జెట్ ఖర్చు చేశారు? అయితే ఈ మూవీ ఫ్యామిలీ కూడా చూడొచ్చా? బడ్జెట్ అంటే కొంచెం బాగానే అయిందండి, బట్ ఫ్యామిలీతో ఖచ్చితంగా చూడొచ్చండి. 1 or 2 సీన్స్ కొంచెం అడల్టీగా ఉంటాయి తప్ప, అంటే పాత్రలకు తగ్గట్టు చూపించాము తప్ప సినిమా అంత వల్గాటిగా అయితే ఏం చేయలేదండి. క్యారెక్టరైజేషన్స్ వాళ్ళ బిహేవియర్ కోసమే కొన్ని దగ్గర ఆ సీన్స్ పెట్టాము అంతే తప్ప ఫ్యామిలీతో పాటు ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చండి. ఈ మధ్య చాలా సినిమాలు రీసెంట్గా వచ్చాయి. సో దాంట్లో ఇంతకన్నా అడల్ట్ సీన్ ఉన్నప్పటికీ ఫ్యామిలీస్ తెలియ చూశారు. సో వాటితో పోల్చుకుంటే ఈ సినిమా సో అడల్ట్స్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూసే సినిమా అండి. మంచి మెసేజ్ ఉన్న సినిమా కూడా అండి ఇది. అది ఇప్పటికే నెల్లూరులో 100 టికెట్ బ్లాక్లో పెట్టేస్తున్నారు చెప్పి చెప్తున్నారు. దానికి ఏమంటారు? అంటే 200 టికెట్స్ పైన బుక్ అయ్యాయండి టికెట్స్ ఇప్పుడు. అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే 100 అని చెప్పారు. అంటే మీకు 200 పైన ఆల్మోస్ట్ 250 టికెట్స్ అయితే బుక్ అయిపోయాయండి. సో రీసెంట్ టైమ్స్లో ఇప్పుడు వచ్చిన చాలా సినిమాలు, కొత్త సినిమాలు కూడా ఆల్మోస్ట్ టికెట్స్ బుకింగ్ అయితే అవ్వట్లేదు. సో అలాంటిది థియేటర్కి వచ్చి టికెట్లు తీసుకున్న వాళ్ళు అండ్ అక్కడ బుకింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ సినిమాకి వీలైనంత వరకు చాలా వరకు 250 పైన టికెట్లు బుక్ అయ్యాయండి. అంటే చివరిగా ఈ యొక్క మూవీ తీయడానికి ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? ఇన్స్పిరేషన్ అయితే నాకు చాలా మంది డైరెక్టర్స్ అంటే ఇష్టం అండి. శంకర్ గారు, బాలా గారు, వెట్రిమారన్ అండ్ సుకుమార్ గారు, ఇలా శేఖర్ కమల గారు చాలా మంది నాకు ఇష్టం అండి. సో మనకు తెలియకుండా మనం చేసే ప్రతి పని వెనకాల, రాసే ప్రతి డైలాగ్ వెనకాల ఖచ్చితంగా పెద్ద గొప్ప వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. సో అలానే చాలామందిని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని సో ఈ సినిమాలో కథలు కానీ ఈ ఫీల్డ్లోకి రావడం జరిగిందండి. చివరిగా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకున్నారు అండి? ఈ సినిమా చాలా కష్టపడి చాలా ఇబ్బందుల తర్వాత ఆల్మోస్ట్ 4 years తర్వాత వస్తున్నామండి. సో దానికి మా కష్టాన్ని గుర్తించి మా ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. నెల్లూరు వాళ్ళందరం కలిసి చేసిన ప్రాజెక్ట్ అండి ఇది. ఇప్పటి వరకు చాలా ప్రాజెక్టులు వచ్చినప్పటికీ ఈ సినిమా ట్రైలర్కి వచ్చిన ఆదరణ అయితే మర్చిపోలేదండి. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 250 నుంచి 300 టికెట్ల వరకు బుక్ అయ్యాయండి. ఇలా బుక్ చేసుకొని అక్కడికి వచ్చి కౌంటర్ దగ్గరకు వచ్చి తీసుకొని సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి నెల్లూరు వాసులకి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. టికెట్ కొనిన ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా మంచిగా గుర్తించి మంచిగానే ఆదరిస్తారని, ఇంతమంది నెల్లూరు వాళ్ళు కలిసి చేసిన ప్రాజెక్టు గుర్తుండిపోయే ప్రాజెక్టు కావద్దని, నెల్లూరు కల్టు బొమ్మగా ఇది ఖచ్చితంగా అందరికి నచ్చుద్దని
సో హానెస్ట్గా నమ్ముతున్నాం, హానెస్ట్గా కష్టపడ్డాం. అలానే మీ సపోర్ట్ కూడా మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఈ మూవీలో సామాన్యుడు కూడా హార్ట్ టచ్ అయ్యే విధంగా ఈ మూవీ తీశారని చెప్తున్నారు. సామాన్యుడు ఏ విధంగా ఇబ్బంది పడి ఒక పై స్థాయికి వచ్చారో ఆ విధంగా ఈ మూవీ ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అయ్యే మూవీ మాదిరిగా ఉందని కూడా డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది.